గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు దిశ పేపర్లోని న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా ఐఏఎంసికి కేటాయించిన భూములు రద్దు. ఐఏఎంసి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియా కమ్యూనికేషన్ అనుకుంటా. సో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియా సెంటర్ కేటాయించిన భూములను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. షేర్లింగంపల్లి మండలంలోని రాయదుర్గంలోని సర్వే నెంబర్ 83లో 3.5 ఎకరాలకు పైగా భూమిని గత ప్రభుత్వం కేటాయిస్తూ జారీ చేసిన జీవోను శుక్రవారం న్యాయస్థానం కొట్టివేసింది. ఏదైతే గత ప్రభుత్వం ఈ సెంటర్ కు ఐఏఎంసికి దాదాపు 3.5 ఎకరాలను షేర్లింగంపల్లిలో కేటాయించడం జరిగింది. సో దీనిపై చాలా మంది హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. మరి ఇక్కడ ఒక క్లాజ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉండడం జరిగింది. ఎందుకంటే ఇవి గవర్నమెంట్ భూములు. ఈ గవర్నమెంట్ భూములు ప్రైవేటు కంపెనీలకు భూములు ఇస్తున్నాయి. అక్కడ ఒక క్లాజ్ ఉంది. ఏ క్లాజ్ అంటే 6/A ఏం చేశారంటే ఈ భూములను అమ్ముకోవచ్చు, ఇది చాలా అభ్యంతరకరమైన సన్నివేశం అన్నమాట. అంటే నీకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు భూములు ఇచ్చిందో ఆ భూములను కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ప్రైవేటు సంస్థ అమ్ముకోవచ్చు అని చెప్పి ఇది గవర్నమెంటే తయారు చేసింది. అంటే పాత గవర్నమెంట్ ఆ క్లాజ్ లో నింపి ఆ భూమిని వాళ్ళకు ఇవ్వడం జరిగింది. సో దీనిపై హైకోర్టు నిర్దిష్టంగా దాన్ని తోసిపుచ్చి కొట్టివేయడం జరిగింది. ఇప్పుడు ప్రైవేటు సంస్థకు భూములు ఇచ్చి వాళ్ళు ఏదైనా డెవలపింగ్ ఏదైనా కంపెనీలో ఏర్పాటు చేస్తే ఆ భూములు వాళ్ళకి ఎలా సొంతం అవుతాయి? ఆ భూములు గవర్నమెంట్ ఆథరైజేషన్ ఉంటది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం చేసిరంటే ఆ భూములు అమ్ముకోవచ్చు అని చెప్పేసరికి అక్కడే డౌట్ వచ్చింది అనమాట. అమ్మ ఇక్కడ ఏదో జరిగిందని చెప్పి డౌట్ వచ్చే దీన్ని కొట్టివేయడం జరిగింది. తాజాగా తీర్పునిచ్చిన జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ కె సూచనలతో కూడిన ధర్మాసనం అనమాట. సో ఇది ముఖ్యంగా నిన్న జరిగింది అనమాట. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఆలస్యం ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు. వచ్చే నెల 11వ తేదీకి విచారణ వాయిదా. ఈ ఏడాది జనవరి 26తో ముగిసిన పాలక వర్గం. సో ఇది మొత్తం రాజ్యాంగ విరుద్ధం. ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ గా ఈ ఆఫీసర్లతో చేస్తుందో అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఈ ఆర్టికల్స్ మరి రాజ్యాంగంలో మరి ఇంప్లిమెంటేషన్ చేసిన దేనికి స్థానిక ప్రభుత్వాలు ఉండాలి. స్థానిక ప్రజలకు వారికి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తీర్చాలని చెప్పి ఈ సర్పంచ్లు, మున్సిపల్స్ కాన్స్టిట్యూషన్ బాడీలో రాజ్యాంగంలో ఇంప్లిమెంట్ చేస్తే దాన్ని తుంగలోకి దొక్కి అసలు ఎలక్షన్లు నిర్వహించాలంటే ఏదో ఒక సాకులు చెప్పి దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. దీనిపై చాలా మంది హైకోర్టుకి వెళ్ళి మళ్ళీ హైకోర్టు తిట్టడం, తర్వాత డెడ్ లైన్ విధించడం, తర్వాత ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ సర్పంచ్ ఎలక్షన్లు గత సంవత్సరంన్నర నుంచి పెండింగ్ ఉన్నాయి. సో మొన్న కోర్టుకి వెళ్తే కోర్టు ఏమని చెప్పింది? ఖచ్చితంగా 3 నెలల లోపు నిర్వహించాలని చెప్పింది. ఇప్పుడు సేమ్ దీనికి కూడా కోర్టుకి వెళ్తే కోర్టు అదే వ్యాఖ్య చేస్తుంది. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధం అన్నమాట. మనకు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఏమని చెప్పింది? ఖచ్చితంగా స్థానిక ప్రభుత్వాలు ఉండాలి. ఆర్టికల్ 73 ఏమని చెప్పింది? స్థానిక ప్రభుత్వాలు ఉండాలని చెప్పింది. సో స్థానిక ప్రభుత్వాలకు విరుద్ధంగా మరి నువ్వు కాన్స్టిట్యూషన్ ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఇంత చేస్తున్నారంటే ఒక్క క్వశ్చన్ అడగాలి వీళ్ళని. ఏంటంటే ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్స్ ఉంటాయి. అవి ఎప్పుడైనా పెద్దగా పోస్ట్ పోన్ చేస్తారా? చేయరు. ఏదైనా సంవత్సరం, ఇప్పుడు సపోజ్ 5 సంవత్సరాల టర్మ్ ఉంది. సపోజ్ రేవంత్ రెడ్డిది 5 సంవత్సరాల టర్మ్ తర్వాత ఎలక్షన్ నిర్వహించకుండా ఉంటారా అండి? ఇక ఏదో ఒకటి చెప్పి ఒక సంవత్సరం పాటు అని చెప్పి చీఫ్ సెక్రటరియట్ సిఎస్ లో పరిపాలన జరుగుతుందా? గవర్నర్ పాలన జరుగుతుందా? సంవత్సరంన్నర పాటు ఖచ్చితంగా నిర్వహించాలి. అది ఒక బాడీ అన్నమాట. సో దాన్ని మరి వీళ్ళు ఎందుకు ఇలా చేస్తారో అర్థం కావట్లేదు. కవిత ఇంటికి కేంద్ర మంత్రి అత్యవాలా కాల్ చేసి మరీ ఎమ్మెల్సీ వద్దకు. ఇద్దరి మధ్య
మర్యాద పూర్వక భేటీ, బీసీ ఉద్యమం 42% రిజర్వేషన్లపై చర్చ, బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదించేలా చర్చలు అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి ఇది చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే కేంద్ర మంత్రులు కవిత ఇంటికి మొన్న కూడా ఒక కేంద్ర మంత్రి కవిత ఇంటికి వెళ్ళడం జరిగింది. సో మరి ఇప్పుడు కూడా కవిత ఇంటికి వెళ్ళడం జరిగింది. మరి దీనిపై మరి మరి బీజేపీ పైన ఆమె విమర్శలు చేస్తుంది, మరి బీజేపీ వాళ్ళే కలుస్తారు. సరే, కలవడంలో తప్పేం లేదు. ఆమె 42% రిజర్వేషన్ కోసం కలుస్తుందని చెప్పి చెప్తుంది అనమాట. 42% బీసీ ఉద్యమం 42% ఉండాలని చెప్పి. బీజేపీకి కొత్త సారథి, అధ్యక్ష రేసులో ఎంపీలు అరవింద్, ఈటల, రఘునందన్ రావు, డీకే అరుణ. స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధిష్టాన ఫోకస్. రేపు రాష్ట్రానికి అమిత్ షా వస్తుండు. మేబీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో తెలంగాణ బీజేపీ రథసారథి ఎవరని చెప్పి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ముఖ్యంగా రేసులో మాత్రం ఎవరు అంటే అరవింద్ అంట, ఈటల, రఘునందన్ రావు, డీకే అరుణ. సో ఈ నలుగురిట్లలో ఎవరన్నా ఒకరు కావచ్చు. అనూహ్యంగా వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే బీజేపీలో అనూహ్యమైన పరిణామాలు కూడా ఒక్కొక్కసారి జరుగుతుంటాయి. సో మనం ఎవరనేది వాళ్ళు చెప్పే వరకు మనం చేయలేం, అంచనా వేయలేం. ఇక్కడ బ్రిక్స్ సదస్సుకు ప్రధాని మోడీ, బ్రెజిల్ సహా 5 దేశాల్లో త్వరలోనే పర్యటన. అసలు బ్రిక్స్ అంటే ఏంటి? బ్రిక్స్ సదస్సు అంటే ఒక 5 దేశాల కూటమి ప్రతి సంవత్సరం ఏదో ఒక దేశంలో జరుగుతుంటది. ఆ దేశాల గురించి వాటి గురించి నేను క్లుప్తంగా ఒక 5 minutes లో వివరిస్తా. ఎందుకంటే ఇది సివిల్స్ కానీ గ్రూప్స్ లో కానీ ఖచ్చితంగా వచ్చే సబ్జెక్ట్ అన్నమాట. బ్రిక్స్ బ్రిక్స్ సదస్సుకు ప్రధానమంత్రి మోడీ. సో అసలు బ్రిక్స్ అంటే ఏంటి? బ్రిక్స్ అంటే బి అంటే బ్రెజిల్, ఇవి కంట్రీ అన్నమాట. బ్రి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా, సి అంటే చైనా, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. సో ఈ 5 దేశాల కూటమిని మనం బ్రిక్స్ అంటాం అనమాట. సో ఈ 5 దేశాలు, సో వీటిలో ముఖ్యంగా అసలు బ్రిక్స్ ఎప్పుడు ఏర్పడిందంటే 2001లో ఒక ఇది సారీ అండి, కరెంట్ పోయింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.